ఆ దుర్గా స్మరణ ఈ సూక్తమునందు విశేషంగా జరగబడుతూ ఉన్నది. ఇక్కడ అందుకే కొంతమంది కష్టాలు ఉన్నప్పుడు, కొన్ని గ్రహ సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు ఈ దుర్గా సూక్తాన్ని పారాయణ చేయడము, మననం చేయడం వల్ల వాటి నుంచి బయటపట్టిన అనుభవాలు చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి ఈ సూక్తం. రెండవది, దీన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే ఆ శ్రవణం చాలా మనల్ని అందరినీ తరింపజేస్తున్నది. అలా మనం గమనించినట్లయితే దుర్గా సూక్తం ముందు ఐహికంగా మనల్ని అనేక బాధల నుంచి బయటపెడుతుంది, దుఃఖాలు లేకుండా చేస్తుంది. అప్పుడు మనస్సు కుదుటపడి తేటపడుతుంది. అప్పుడే ఏ జ్ఞానమైనా ఏ భక్తి అయినా అప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది. జాతవేదసే సుమపామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః.